ఏరియాలో ఏమైనా దేవుడి పేరా నా ఫేవరెట్ క్రికెటర్. అరే ఏందిరా గట్ల కొడతాడేందిరా రామ్ చరణ్, నాకు అర్థమవుతలేదు. నాకు తెలిసి సినిమా 1000 కోట్లు కొడతాయి కావచ్చు. 2000 crores అన్న 2000 సీదా అసలు ఆ షార్ట్ కి ఇవ్వచ్చు. అసలు ఆ షార్ట్ ఇట్లా కొడతారు ఆరెవరా. సూర్యకుమార్ యాదవ్ కూడా కొట్టాడు రా, రామ్ చరణ్ అయితే కొడతాడు. బట్ ట్రైలర్ చూసిన నేను, ఎక్స్ట్రీమ్లీ మైండ్ బ్లోన్ ఉంది, స్టఫ్ ఉంది. కాకపోతే నాకు ఎక్కడనో కొంచెం రంగస్థలం వచ్చి మిక్స్ అయినట్టు అనిపిస్తుంది. నార్మల్గా జరుగుతుంది కొంచెం 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 అంటే ఆ పాలిటిక్స్ డ్రామా. కాకపోతే నీకు అర్థమైందా, ఒక షాట్లో క్రికెట్ ఆడుతున్నాడు, ఒక షాట్లో కుస్తీ చేస్తున్నాడు, మళ్ళీ ఇంకో షాట్లో రన్నింగ్ రేస్ చేస్తున్నాడు. ఎట్లా నాకు అర్థమవుతుంది అసలు. అంటే ఒక మనిషి అన్నీ వేయొచ్చు అనే క్యాపబిలిటీస్ చూపించచ్చు అనే తీసుకొస్తాడు. ఓకే ఓకే, అంటే గట్టిగానే కుక్ చేస్తున్నాడు. చాలా బుచ్చిబాబు బుచ్చిబాబు చేతుల్లో రామ్ చరణ్ పడ్డాడు అంటే ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది బుచ్చిబాబు. రామ్ చరణ్ ఎట్లా ఇచ్చి పడేసాడు నాకు తెలుసు, కాబట్టి ఈజీ అయిపోతుంది. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఇట్స్ రియల్ లైఫ్ స్టోరీ. పెద్దిరాజు అది ఇందాక మనోడు చెప్పిండు కదా, 150 రూపాయలు తీసుకొని మరీ ఆడుకో రారా బాబు అని తీసుకొస్తాడు. అసలు క్రేజీ థింగ్. అసలు ఆ కట్అవుట్ మాత్రం క్రేజీ. వెజ్ డైట్ అంటే చాలా కష్టం అసలు. వెజ్ డైట్తో చేసిండు అదంతా. వెజ్ డైట్ అమ్మా అయిపోయిందిరా అవుట్గా. నాన్ వెజ్ లేకుండా వెజ్ డైట్తో చేయాల్సిన అవసరం ఏమందుకు వచ్చింది చెప్పు. అయ్యప్పమాల. ఎగ్జాక్ట్లీ, అయ్యప్పమాల కాకుండా సినిమాలో హనుమంతుని రిజంబ్లెన్స్ చూపించిండు. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అదే కదా, హనుమాన్ చేయించినప్పుడు. సో అండ్ చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ హనుమాన్ని పూజిస్తారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రై రై రారా ఆ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి మనం. కానీ ట్రైలర్ ఒక్క పాట కూడా పెట్టలేదు చూసినా. అంటే ఎలివేషన్ చేసిండు, ఎంత పరకు పెట్టాలో అంతవరకు. క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసిండు. హీరోయిన్ చేస్తాడు, ఇట్లా అవుతుంది స్టోరీ. సెటప్ చేయించాడు. కానీ 3 నిమిషాల ట్రైలర్ ఇచ్చాడు. ఈ 3 నిమిషాల ట్రైలర్ కూడా ఈ బుచ్చిబాబు ఎంత ఉన్నాడో హీరోయిన్ కూడా అంతే. కాబట్టి హీరోయిన్ కి చాలా వాల్యూ ఉంది అనుకుంటే. ఎక్కడో కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువ అయినట్టుగా అనిపించింది కదా. ఈ 3 నిమిషాల ట్రెండ్ సుకుమార్ తీసుకొచ్చిండ్రా. పుష్ప సినిమాలో 3 నిమిషాల ట్రైలర్ తీసుకొస్తే ఈయన కూడా తీసుకొచ్చి మళ్ళీ 3 నిమిషాల ట్రైలర్ పెట్టాడు. అదే 3 నిమిషాల ట్రైన్లో 3 వేరియేషన్ చూపించాడు. ఒకటి విలేజ్లో ఆట మారుతుంది కానీ ప్లస్ ఇంటర్నేషనల్ పోతుంది, ఈ స్టేజ్ ప్లేయర్ మారట్లేదు అని అంటాడు విలన్ వచ్చి. నాకు తెలిసి వాడే స్పాన్సర్ చేస్తాడు, వాడే స్పాన్సర్ చేసి పంపిస్తాడు. కొబ్బరికొండ పట్టుకొని కూల్ యాంగిల్లో చూపిస్తున్నాడు కదా. కానీ చాలా పాలిటిక్స్ జరుగుతాయి, చాలా పాలిటిక్స్. ఇప్పుడే ఎంత ఉందంటే అప్పుడు ఎంత ఉంటుందో. అరే హిడెన్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి రా, హిడెన్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టర్ ఉన్నది, ఓకే. అటు రంగస్థలంలో చేసిన ఈవెన్ దో స్టార్టింగ్ ఆఫ్ ద ఇంట్రో కూడా జగపతి బాబుదే స్టార్ట్ చేసిండు. జెండా ఊపడం కానీ, ట్రైన్ ఆగిపోవడం కానీ, ఈవెన్ దో ఆ ఊర్లో ఏదో కష్టాలు ఉంటుంటాయి, ట్రైన్ ఆగకపోవడం కానీ. సో దానికోసం హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు, సమాట్ ఏదో పే ఆఫ్ సెటప్ చేస్తూ ఉంటాడు. అదే ఇప్పుడు బైసన్ సినిమా ఉంటుంది. బైసన్ సినిమాలో ఏంటంటే హీజ్ అ ప్లేయర్, లైఫ్లో ఎన్ని గొడవలైనా అయినా కూడా నువ్వు అనుకునే లక్ష్యం వైపు మాత్రం ముందుకెళ్ళాలి నువ్వు. ఇప్పుడు ఆ ఊర్లో గుట్ట కింద ఉన్న మానవుడు మాత్రమే గెలవాలని రామ్ చరణ్ అంటుండు చూసినావా. అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడెక్కడికో ఇంటర్నేషనల్ పోయి ఆట ఆడి గెలిచి వచ్చినంటే అన్నా నేను ఆడలేదే పోరాటం చేసిన అని అంటున్నాడు. అంతా ఏం చెప్పాలనుకుంటే ఆ స్టోరీ ఎలివేషన్, ఒక పీక్ ఎలివేషన్ ఏంది అని ఇంకొక డైలాగ్ ఉన్నది. విలన్ దగ్గరికి వెళ్ళి మా జగపతి చెప్తాడు, అన్నా నువ్వున్న ప్లేస్కి ఒక విలువ, ఆడున్న ప్లేస్కి ఒక విలువ అని అంటాడు. సో ఇది ఎక్కువ తక్కువ ఇదంతా కనిపిస్తుంది. అంటే ప్యూర్ పొలిటికల్ డ్రామా, విలేజ్ కల్చర్. ఎగ్జాక్ట్లీ రంగస్థలం వైబ్స్ వస్తున్నాయి. అంటే తెలుగు ఆడియన్స్కి ఏది కావాలో ఆ స్టఫ్ ఉంది, ఆ స్టఫ్ అయితే ఉన్నది. చూద్దాం ఇక వాట్ విల్ హ్యాపెన్ అనేది మనకు తెలియదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చాలా రోజులు అవుతుంది రామ్ చరణ్ని కూడా మనం చూసుకునేది చూసి. జాన్వీ కపూర్తోని లాస్ట్ టైము ఎన్టీఆర్ ఒక సినిమా చేసాడు. ఎందుకు ఇది అర్థమవుతలేదు నాకు. అంటే RRR తర్వాత దేవర్ వచ్చింది, ఇప్పుడు ఇది వస్తుంది. అల్లామే ఇల్లీమే. ఇప్పుడు డ్రాగన్ ఇది ఒకటే డేట్ లెట్స్ సీ ఏమైతుందో చూద్దాం.
అంటే ఇది ఇద్దరు క్లాష్ ఇప్పుడు మళ్ళీ కాకపోతే జానర్ వేరు, జానర్ జానర్ డిఫరెంట్ అవుతుంది. కానీ ఏ మాట కామాట టెరిఫిక్ తీసిండు, షార్ట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి, చాలా క్లూస్ ఉన్నాయి. అవన్నీ ఇన్డెప్త్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం, డీటెయిలింగ్ అవంతా. సో దిస్ ఆల్ అబౌట్ ట్రైలర్ ఓవర్ వ్యూ ఇది. చూద్దాం, ఒకవేళ మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయితే మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ షాట్ మాత్రం క్రేజీ, మరి ఆ షాట్ ఎందుకు బుచ్చిబాబు పెట్టుకోవాలనుకున్నాడో నాకు అర్థం కాలే, క్రేజీ ఉంది. బాడీ అయితే ఇంకా ఇచ్చి పడేసిండు అనుకో, అసలు దాంట్లో ఎలాంటిది లేదు. కొంచెం హీరోయిన్తో కలిసిన సీన్లు చాలా తక్కువ ఉన్నాయి, మోస్ట్లీ స్టోరీ బేస్డ్ వెళ్తుంది. నేను అనుకుంటున్నా హీరోయిన్ ఏదో ఉన్నదంటే ఉన్నది అన్నట్టు అయిపోతుందేమో, జాన్వీ కపూర్ని జస్ట్ అట్లా గ్లామర్కే వాడుకున్నారని నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుందిరా? స్టోరీ బేస్డ్ వెళ్తుందేమో. స్టోరీ బేస్డ్ వెళ్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పెద్ది ట్రైలర్. చలో బాయ్ బాయ్.